శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 166వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. 4వ అధ్యాయం అలాత శాంతి ప్రకరణం 20వ కారికపై విశ్లేషించుకున్నాం. దానిని ఒక్కసారి మనము మళ్ళీ పునర్వీక్షించుకొని 21వ కారికలకు 20వ కారికలో భాష్యము తదుపరి భాగం ఉండిపోయినది. ఆ భాగాన్ని కూడా ఈరోజు చూస్తాం. సృష్టివాద ఖండన శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 20వ కారిక ఏమిటి? నను హేతు ఫలయో దిస్ ఇస్ నాట్ ది శ్లోక, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది భాష్యం. నన్ను అవును కానీ పూర్వపక్షి ఆరోపణ ఏం చేస్తున్నారు? మీరు మా వాదనను వక్రీకరిస్తున్నారు. నన్ను హేతుఫలయో అంటే హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం, వాటిలో కార్యకారణ భావ అంటే కర్మకు శరీరానికి కార్యకారణ సంబంధము ఉంది ఇది అని అస్మాభి మా చేత ఉక్తం చెప్పబడినటువంటి శబ్దమాత్రం, కేవలం ఆ మాట అన్నామండి, హేతుఫలములకు కార్యకారణం అని అంతే. దాన్ని ఆశ్రిత్యా పట్టుకుని చలం, మీరు చలం చేస్తున్నారు. మా వాదనను అపహాస్యం చేస్తూ పుత్రాజన్మ పితుర్యథ, కొడుకు నుండి తండ్రి పుట్టాడు మేము అనలేదు. అవన్నీ మీరే కల్పించి ఎగతాళి చేస్తున్నారు. లేని కర్మ నుండి శరీరం పుడుతుంది. అసిద్ధాత్ హేతో ఫలసిద్ధి అంటే లేనటువంటి దాని నుంచి, లేనటువంటి కర్మ, ఇంకా తయారు కానటువంటి కర్మ నుంచి శరీరం పుడుతుంది, లేకపోతే లేని శరీరం నుంచి కర్మ పుడుతుంది అని మేము ఎప్పుడూ చెప్పలేదు. మీరే కుందేటి కొమ్ములు, ఈ కొమ్ములు, ఆవు కొమ్ములు, ఏవో కొమ్ములు అంటూ మమ్మల్ని బురుడీ కొట్టిస్తున్నారు. మాటల గారడితో శబ్దమాత్రం ఆశ్రిత్య చలం అన్నారు. చలం అంటే ఏమిటి? అనభిప్రేతార్థస్య స్వీకారః, అభిప్రేత అర్థస్య పరిత్యాగః. అనభిప్రేత అర్థస్య ఉద్దేశించినటువంటి అర్థమును స్వీకారః తీసుకోవడం, అభిప్రేత అర్థస్య ఉద్దేశించినటువంటి మాట తాలూకు అర్థాన్ని పరిత్యాగః వదిలేయడము. ఉద్దేశించిన అర్థాన్ని వదిలేసి ఆపాదించిన తప్పుడు అర్థాన్ని, చెప్పని అర్థాన్ని తీసుకోవడం చలం, కపటం, మోసం, వాదనను తిప్పికుట్టే కుయుక్తి. ఒకరు ఉద్దేశించి నిజమైన అర్థాన్ని, అభిప్రేతార్థాన్ని చెప్తే దాన్ని వదిలేసి శబ్దాలకు ఉన్నటువంటి వేరువేరు నానార్థాలను, ఇతర విషయాలను ఆసరాగా తీసుకొని వాళ్ళు చెప్పనటువంటి మాటలను, విపరీతార్థాన్ని ఆపాదించడం చలం అంటారు. తెలుసుకున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? అయ్యా మీరు ఏం చెప్తున్నారు? కర్మ 1 నుంచి శరీరం 1, శరీరం 1 నుంచి మళ్ళీ కర్మ 1, రాముడు నుంచి దశరథుడు, దశరథుడు నుంచి రాముడు అంటున్నారు. మేము అలా అనడం లేదు. మా ఉద్దేశం ఏమిటి? కర్మ 1 నుంచి శరీరం 1 వస్తుంది, శరీరం 1 నుంచి కర్మ 2 వస్తుంది, కర్మ 2 నుంచి మళ్ళీ శరీరం 2 వస్తుంది, శరీరం 2 నుంచి కర్మ 3 వస్తుంది. ఇది ఒక గొలుసు కట్టు. ఇది మా ఉద్దేశం. శరీరం కారణము, కర్మ కార్యము అని ఒకసారి అంటున్నారండి. ఇంకొంతసేపు గట్టిగా దమాయిస్తే కర్మ కారణము, శరీరం కార్యం అని మరొకసారి చెప్తున్నారు. అంటే మిమ్మల్ని మీరే వ్యతిరేకించుకుంటున్నారు. ఓకే, సరేనండి. కింతర్హి
ఏమిటి వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ నౌ? ఈ చలము ఇవి అన్ని పక్కన పెట్టండి. ఏమిటి వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కార్యకారణ సంబంధ ఆఫ్ కర్మ అండ్ శరీర? బీజాంకురవత్ అండి, కార్యకారణ భావము అని అభ్యుపగమ్యతే మీరు అంగీకరించినట్లయితే. అంటే అది అందరికీ ప్రత్యక్షం కదా, అందరికీ ప్రసిద్ధం కదా. విత్తనం నుండి చెట్టు వస్తుంది, చెట్టు నుండి విత్తనం వస్తుంది. ఈ రావడంలో ఒక అనుభవము. ఈ పరంపర ఎప్పుడు మొదలైందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఇది అనాది, ఆది లేనిది. కర్మ శరీరాల సృష్టి కూడా ఇటువంటిదే అంటూ బీజాంకుర న్యాయం అనే దృష్టాంతాన్ని ఇచ్చారు. ఓకే, 20వ కారికి ఇప్పుడు బీజాంకురాఖ్యో దృష్టాంతః. బీజాంకురము అనే పేరు కలిగినటువంటి దృష్టాంతము సదా ఎల్లప్పుడూ సాధ్య సమోహి సహా. అది ఎప్పుడు ఇంకా ప్రూవ్ చేయవలసినదే. సాధ్య సమము, ఎట్ టు బి ప్రూవ్డ్, నాట్ ఎట్ ప్రూవ్డ్. ఇంకా నిరూపించబడలేదు, ఇంకా సమస్యగానే ఉంది, ఇంకా పరిష్కారము కాలేదు. బీజాంకుర దృష్టాంతంలో ఏది ముందు, ఏది వెనక, ఏది మూల కారణం అనేది పరిష్కారం కాలేదు. అటువంటి దృష్టాంతాన్ని ఎలాగండి తీసుకుంటారు మీరు? సాధ్యసమోహేతు అంటే ఈ విధముగా నిరూపించబడినటువంటి ఒక దృష్టాంతాన్ని సిద్ధౌ సాధ్యస్య నయుజ్యతే అంటే ఫలానా ప్రూఫ్ అని చెప్పడానికి, అది సాధించడానికి నహి యుజ్యతే ఉపయోగపడదు. సృష్టివాదులు చెప్పే బీజాంకుర ఉదాహరణ ఎల్లప్పుడూ సాధ్యసమము, సాధ్యంతో సమానమైనది, అంటే నిరూపించబడనటువంటిది, ఇంకా ప్రూఫ్ రాలే, తానే నిరూపణ కాకుండా సందేహాస్పదంగా ఉన్న ఉదాహరణను హేతువుగా తీసుకుని మరొక విషయాన్ని సిద్ధౌ దానిని ఏ రకంగానూ సాధించడానికి నయుజ్యతే ఉపయోగపడదు. తార్కిక వైఫల్యం. సాధ్య సమదోషం అంటే ఏమిటి? సాధ్యం అంటే ఇంకా సిద్ధము కాలేదు, సాధించుకోవాలి. ఏ విషయంలో అయితే ఇంకా మనకు నిరూపణ రాలేదో, కర్మ మూలమా శరీరం మూలమా ఇంకా తెలియలేదు, అటువంటిది సాధ్యం. దానిని దృష్టాంతంగా వాడడం ముందే నిరూపించబడకుండా ఉన్నటువంటి ముందే ఆల్రెడీ నిరూపించబడినటువంటి సత్యాన్ని ఉదాహరణగా తీసుకోవాలి. ఇక్కడ విత్తనం ఉందా చెట్టు ముందా అనే సత్యం ఎవరికీ తెలియదు. అటువంటి సాధ్యసమమైన దానిని ఎలా దృష్టాంతంగా తీసుకుంటారు? దిస్ ఈస్ ద క్వశ్చన్ బెగ్గింగ్ ది ఆన్సర్, ఆన్సర్ బెగ్గింగ్ ద క్వశ్చన్. సమస్యకు పరిష్కారంగా ఇచ్చే ఉదాహరణే మరో సమస్యగా ఉంది. తానే నిరూపణ కానటువంటి గందరగోళాన్ని తెచ్చి జగత్తు సృష్టిని నిరూపించడానికి వాడడం ఉందే తర్కశాస్త్ర నియమాలకే విరుద్ధం అంటూ కొట్టేశారు. పూర్వపక్షి ఏంటంటున్నారు? నన్ను అవును, కానీ ఈ బీజాంకుర దృష్టాంతం లోకంలో అందరికీ ప్రత్యక్షం కదండి, అనుభవం అవుతోంది కదండి, ప్రసిద్ధం కదండి, కార్యకారణ సంబంధం అనాది అంటున్నాం కదండి. నా మీ అవగాహన సరికాదు. అది మీకు స్పష్టంగా ఉన్నట్లు భ్రమించవచ్చు మీరు, కానీ తార్కికంగా నిలబడదు. విత్తనం మరియు చెట్టు మధ్య కార్యకారణ సంబంధం అనాదిగా ఉందనుకోవడం కేవలం మీ యొక్క అపరిజ్ఞానం, ఇగ్నరెన్స్ మాత్రమే. ఎందుకు? ఇదిగో తీసుకో, ఎదురుగుండా కనబడుతున్నదా ఓ మొక్క? కనిపిస్తుంది. ఆల్రెడీ పుట్టిందా? పుట్టింది. అంటే కార్యమేనా? కార్యమే. దీనికి కారణం ఉన్నదా? ఉన్నది. అంటే ఇది ఆదిమాన్, అంటే దీనికి అపరమైనటువంటి ఈ అపరమైనటువంటి పుట్టినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి అంకురానికి ఒక నిర్దిష్ట ఉత్పత్తి ఇది. ఇది ఆల్రెడీ కార్యం, దీనికి ఒక కారణము లేక విత్తనం ఉందని మీరు అంటున్నారు. అదే కదా బీజాంకు ఆదిమాన్. అవునండి, బీజాత్ బీజము కలిగి ఉండుట వలన ఆదిమాన్ అంటే ఈ అంకురము లేక మొక్క అనేది ఆదిమాన్ అయిపోయింది. ఇప్పుడు విత్తనం దగ్గరికి వెళ్ళు. ఈ విత్తనం ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా ఏమిటి? దానికి ఏమిటి కారణం? అంతకుముందు ఉన్నటువంటి మొక్క కారణం. కాబట్టి అది కూడా కార్యమే, అది కూడా ఒక ఫలమే. అన్యస్మాత్ అంకురాత్, ఇంకొక అంకురము నుండి ఇది సంభవించింది. కాబట్టి
విత్తనం కూడా కార్యమే. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్. నౌ ఇఫ్ యూ టేక్ ది ప్లాంట్, it is a product of the seed. If you take seed, it is a product of the plant. So both of them are products. Both of them are karyas. గతంలోని ప్రతి మొక్క పూర్వస్య పూర్వస్య అంటే ముందు ముందు ఉన్న వాటికి ఈ గొలుసులో ఎంత వెనక్కి వెళ్ళినా ప్రతి చెట్టు ప్రతి విత్తనము ఒక కారణం నుండి పుట్టిన కార్యములే. అంటే రెండు ఆదిమత్తులే. ఆదిమత్తులు అంటే కార్యములే, కారణం ఉన్నవే. కార్యములు అంటే ఎఫెక్ట్స్. ఇంకా అంటే అంచేతే ఇవి ఏది ఆది కాదు, ఇవే ఆదిమత్తు. వీటికి ఆది ఉంది, దీన్ని అనాది అనడానికి వీలు లేదు. ఎందుకంటే విత్తనము అనాది కాదు, అలాగే అంకురము అనాది కాదు. రెండు ఆది కలిగినవే, రెండు ఆదిమత్తులే, రెండు కార్యాలే, రెండు ఎఫెక్ట్సే. నన్ ఆఫ్ దమ్ ఈజ్ ఈవెన్ ఏ కారణ. లీవేలొందు మూల కారణ. ఇక్కడ ఉన్నాం. ప్రత్యేకం సర్వస్య బీజాంకురజాతస్య ఆదిమత్వాత్ కశ్చిదపి అనాదిత్వానుపపత్తి. సమస్తమైన విత్తు చెట్టుల సముదాయంలో బీజాంకుర జాతస్య, సర్వస్య బీజాంకుర జాతస్య, ప్రతి ఒక్కటి తనకంటే ముందున్న దానిని కారణంగా తీసుకుని దాని నుంచి పుట్టినటువంటి కార్యములే, ఆదిమత్తులే. అన్నీ కార్యములే అయినప్పుడు ఈ పరంపరలో ఏ ఒక్క దానికి అనాది ఆది లేదు అనడం పొసగదు. అనుపపత్తి. ప్రతి ఏకం సర్వస్య బీజాంకుర జాతస్య ఆదిమత్వాత్. అంటే గొలుసులో ఉన్న ప్రతి ఒక్కటి ఆదిమత్వం అయి ఉండడం వలన, అంటే కార్యములై ఉండడం వలన, కశ్చిదపి ఏది కూడా అనాదిత్వ, ఇది అనాది, దీనికి ఆది లేదు, అంటే ఇది మూల కారణము అనడము అనుపపత్తి, పొసగదు. కాబట్టి ఈ పరంపరలో మూల కారణం ఫస్ట్ కాజ్ అంటూ లేదు. కాబట్టి మీ ఉదాహరణ పనికి రాదు. సరే, ఏవం హేతు ఫలానాం. బీజాంకుర విషయంలో ఎలాగో ది ఆర్గ్యుమెంట్ ఈజ్ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ హేతు అండ్ ఫల. హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. విత్తనం చెట్టు దృష్టాంతం వైఫల్యం అయిపోయింది. బీజాంకుర ఉదాహరణలో ఎలాగైతే మూల కారణం నిర్ధారించడానికి సాధ్యం కాలేదో, అన్ని కారణాలు అన్ని కార్యములే అయ్యయ్యో ఎలాగ మరి హేతు ఫలములందు కూడా కర్మ శరీరాల యొక్క వీటి అందు కూడా, కర్మ శరీరాలు అనేటటువంటి వాటిలో కూడా కర్మ హేతు అంటే కర్మ, శరీరం అంటే ఫలం. సరిగ్గా ఇదే పరిస్థితి. రెండు ఒకదానికొకటి కార్యములే. ఫలానాది ఒక మూల కారణమని చెప్ప వీలు పడదు. మూల కారణం చెప్పలేనప్పుడు సృష్టి జరిగిందని నిరూపించడానికి సృష్టివాదుల దగ్గర ఏ విధమైన తార్కిక ఆధారము లేదు. అక్కడ వరకు చూసాం. ఇప్పుడు వాళ్ళ కొత్త ప్రపోజిషన్తో వస్తారు. ఏమిటంటారు? కర్మ అనాది కాదండి, శరీరం అనాది కాదండి, బీజం అనాది కాదండి, అంకురం అనాది కాదండి, ఇవన్నీ ఆదిమత్తులేనండి. కానీ వీటి సైకిల్ ఉందే, ఆ శ్రేణి, అది అనాది అంటుంటారు. అది ఇక్కడ అథ. అయితే బీజాంకుర సంతతే, బీజాంకుర సంతతి, సంతతి అంటే వలయం, కంటిన్యూయేషన్. సంతానం అంటే ఆ థ్రెడ్. బీజాంకురం అనే సంతతి అనాదిమత్వం, ఇది అనాదండి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది క్లియర్గా. ఏమిటి అర్థమైంది? అన్ని కార్యములే. విత్తనము కార్యమే, చెట్టు మొక్క అంకురం కూడా కార్యమే, శరీరం కార్యమే, అలాగేనేమో కర్మ కార్యమే. కానీ వీటి సైకిల్, వీటి శ్రేణి ఉంది కదా, ఆ సంతతి, అది అనాదండి. ప్రతి చెట్టుకు పుట్టుక ఉంటుందని, ప్రతి నిర్దిష్ట విత్తనానికి పుట్టుక ఉంటుందని మాకు తెలుసు. మేము ఏ నిర్దిష్టమైనటువంటి చెట్టు లేక విత్తనం గురించి మాట్లాడడం లేదు. కానీ ఈ అంశాలతో రూపొందించబడిన సంతతి శ్రేణిని చెప్తున్నాము. శ్రేణికి ప్రారంభం లేదు, ఈ శ్రేణి అనాది అన్నారు. ఎలా క్రాస్ చేయాలి మరి? ఇప్పుడు సిద్ధాంతం చెప్తారు. శ్రేణి అంటే ఏమిటి మై డియర్? శ్రేణి అంటే ఏమిటి నీ ఉద్దేశం?
శ్రేణి అనే ఓ వస్తువు వేరే ఉందా? A class of 50 students. What is class? Class is the students only. There is no class without the students. If you remove all the 50 fellows, where is that class? There is a family of 5 people. If you don't consider these 5 people, where is that family? ఈ శ్రేణి ఏమిటి నువ్వు అంటున్నది? కార్యము కారణము, కార్యము కారణము, శరీరము కర్మ, శరీరము కర్మ, శరీరము కర్మ, విత్తనము అంకురము, విత్తనము అంకురము, అవి తీసేసాం అనుకో బయటికి. అప్పుడు శ్రేణి అంటే ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉందంటే కొన్ని బిందువులు కలిసి, అంటే ఆ బిందువులకి ఏ విధమైనటువంటి కొలతలు లేవుట. కొలతలు లేని బిందువులు కలిసి కొలతలు ఉన్న రేఖగా మారతాయి అన్నట్టుగా ఉంది. కొలతలు లేని బిందువులు ఏమిటి? శరీరానికి పరిమితి ఉన్నది, అలాగే కర్మకి పరిమితి ఉన్నది. శరీరము ఆదిమత్తు, కర్మ ఆదిమత్తు, ఇవి కలిస్తే అనాది అయినటువంటి ఒక శృంఖల, ఒక శ్రేణి, ఒక థ్రెడ్, సంతతి ఉంటుంది అనడం ఎలాగా? వీలు పడదు. సంగ్రహవాక్యం చెప్తారు ముందు, క్యాప్స్యూల్ అంటారు. ఆ క్యాప్స్యూల్ అర్థమైపోతే ముందుకెళ్ళక్కర్ల. ఆ క్యాప్స్యూల్ ఇంకా వివరణ కావాలంటే చదువుకోవాలి. ఏమిటి క్యాప్స్యూలు? నా వీలు కాదు. ఏది వీలు కాదు? బీజాంకుర సంతతి అనాది అంటున్నావు. ఇంతసేపు ఏం చేశాము? బీజము అనాది కాదు, ఆదిమత్. అలాగే అంకురం అనాది కాదు, అది కూడా ఆదిమత్ అని ఆపేశాం. ఇప్పుడేమంటున్నాడు? బీజము అంకురం గురించి మేము మాట్లాడటం లేదండి, ఆ శ్రేణి అనాది అండి అంటున్నారు. నా అది కూడా పొసగదు, నాట్ పాసిబుల్. ఏకత్వ అనుపపత్తే, ఆదిమత్తైన విత్తనములు చెట్ల కంటే భిన్నంగా ఒక శ్రేణి సంతతి ఒకటి ఉన్నది అనడము వీలు పడదు. ఒక ఏకత్వమైన శ్రేణి విత్తనములు చెట్ల కంటే భిన్నంగా, కర్మలు శరీరాల కంటే భిన్నంగా, క్లాసులో ఉన్న పిల్లల కంటే భిన్నంగా క్లాసు ఉండదు. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కంటే భిన్నంగా ఫ్యామిలీ ఉండదు. ఇండియాలో ఉన్న మనుషులందరినీ తీసేస్తే ఇండియా అనేటటువంటి ఒక సంతతి ఉండదు. అలాగే నహి బీజాంకుర వ్యతిరేకేణ, బీజాంకురముల కంటే వేరుగా బీజాంకుర సంతతి, బీజాంకురం అనే ఒక శ్రేణి నామా అటువంటి పేరు కలిగినది. ఏకా ఒకటి, అభ్యుపగమ్యతే అంగీకరించుట నహి పాసిబుల్ కాదు. అలాగే హేతుఫల సంతతి, బీజాంకుర సంతతి అంటే విత్తనము అంకురము, హేతుఫలము అంటే కర్మ శరీరము కూడా. వా ఆర్ఎల్స్ కర్మ శరీరము కూడా తత్ అనాదిత్వవాదిభి, అనాదిత్వం అని వాదిస్తున్నారే మీరు. ఏది అనాది? శ్రేణి అనాది అంటున్నారు. ఆ శ్రేణి అనాదిత్వం అనే వాదించే మీకు నా అభ్యుపగమ్యతే, అంగీకరించ వీలు పడదు. ఏమిటి? బీజాంకుర వ్యతిరేకేణ, బీజాంకురాలని ఇన్క్లూడ్ చేయకుండా, అవి లేకుండా బీజాంకుర సంతతి, బీజాంకురం అనే ఒక శ్రేణి నామా పేరు కలిగినది. ఏకా ఒకటి, నా అభ్యుపగమ్యతే అంగీకరింప వీలు పడదు. అలాగే వా ఆర్ఎల్స్ హేతుఫల సంతతి, హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. ఎవరి చేత? తత్ అనాదిత్వవాదిభి. ఇక్కడ ఏకా అన్నారు. ఎందుకన్నారు? నామా ఏకా అని ఎందుకన్నారు? సంతతి అనేటటువంటిది స్త్రీలింగ శబ్దం. ఆ స్త్రీలింగ శబ్దం కాబట్టి అక్కడ నామా ఏకా, నామహ ఏకహ అనకుండా నామా ఏకా అన్నారు. అది నా ఏకత్వ అనుపపత్తే. సంగ్రహవాక్యం, ఆదిమత్తైన విత్తనాలు చెట్ల కంటే భిన్నంగా శ్రేణి సంతతి ఉండదు. ఇప్పుడు వాదన ఏమిటి? బీజము ఆదిమత్, అంకురము ఆదిమత్, కానీ వాటి శ్రేణి అనాది అంటున్నారు. బీజాంకురములు ఎప్పుడైతే ఆదిమత్ అయిపోయాయో, కార్యాలు అయిపోయాయో, వాటి శ్రేణి అనాది లేక కారణము అని చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే బీజాంకురాలు కాకుండా, విత్తనము మొలక కాకుండా ఈ శ్రేణిలో మరేవి లేవు. విత్తనం మొక్కలను తొలగించేస్తే ఆ శ్రేణిలో ఇంకేం లేవు. అప్పుడు వేరే శ్రేణి అనేది అది ఉండదు అంటున్నారు. నహి
బీజాంకుర వ్యతిరేకేణ బీజాంకురములకు భిన్నంగా వేరుగా బీజాంకుర సంతతి. బీజాంకుర సంతతి అంటే మొక్క, బీజం అంటే విత్తనము, మొక్క యొక్క సంతతి, ఆ శ్రేణి నామా అటువంటి పేరు కలిగినది. ఏకా ఒకటి, నహి అభ్యుపగమ్యతే ఆ విధముగా అంగీకరించ వీలు పడదు. వా ఆర్ఎల్స్ అలాగే హేతుఫల సంతతి. హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. చేత ఎందుకు? కర్మ అనాది కాదు, శరీరం అనాది కాదు, కనుక శ్రేణి కూడా అనాది కాదు. సంతతి సంతనుతే ఇది సంతతి. తన్ అనే ధాతువు, తన్ విస్తరించు. తన్ అంటే విస్తరణ, విస్తరించడం అనేది. అందుకే పిల్లలని కూడా సంతతి అంటారు. సంతతి సంతానము అంటే విస్తరింపు అని అర్థం. అంటే కుటుంబంలో సంతానం అంటే కొడుకు, కొడుకు నుంచి మనవడు, మనవడి నుంచి మళ్ళీ ఇంక ముని మనవడు, ఆ విధంగా ఏ విధంగా ఉందో ఇది సంతనుతే. అంటే ఏదైతే విస్తరిస్తూ ఉంటుందో ఆ థ్రెడ్, అది సంతతి. సంతన్ సంతతి ధాతువు, భావవ్యుత్పత్తి సంతతి, పిల్లలు ఒక శ్రేణి. కర్మ సాది అంటే ఆది కలిగినది, ఆదిమత్. శరీరము సాది, ఆదిమత్. వాటి శ్రేణి కూడా సాదియే అవుతుంది, అది అనాది అని చెప్పడానికి వీలు లేదు. బీజాంకుర వ్యతిరేకేణ విత్తనము చెట్టును కాకుండా బీజాంకుర సంతతి నామా, వాటి సంతతి అనే పేరున్న ఒక పదార్థము నామా అని ఉండాలి యాక్చువల్గా. బీజాంకుర సంతతి నామా, వాటి సంతతి అనే పేరున్న ఒక పదార్థము ఏకా ఒకటి, నహి అప్యుపగమ్యతే అటువంటి పదార్థం అసలు ఏది లేదు. మృత్కార్యభూతోపి మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ న కుంభరూపం పృథగస్తి కుంభః కృతో వృషా కల్పిత నామమాత్రః. వివేక చూడమండి. మృత్కార్యభూతో అపి మృతు నుంచి పుట్టినటువంటిదే అయినా కుంభః మృదోన భిన్న అస్తి మట్టి కంటే వేరు కాదు. సర్వత్రా అన్ని కాలాలయందు తూ కానీ మృత్స్వరూపాత్ అది మట్టియే. ఎప్పుడు కుండగా ఉన్నా మట్టే, కుండ పగిలినా మట్టే, కుండ కలగడానికి కూడా అది మట్టే. న కుంభరూపం పృథగస్తి కుంభ, కుంభ పృథక్ కుంభము కంటే వేరుగా, కుంభరూపం కుంభం అనే ఆకారము నాస్తి. కుతో మృషా కల్పిత నామమాత్ర. ఇవన్నీ మృషా కల్పన, కల్పిత నామమాత్రములు. సంతతి స్త్రీలింగ శబ్దం. ఏకా నామా నాప్యుపగమ్యతే బీజాంకుర సంతతి. అది దృష్టాంతం. దార్ష్టాంతం ఏమిటి? హేతుఫల సంతతి. బీజాంకర దృష్టాంతాన్ని ఉపయోగించి హేతుఫల దృష్టాంతాలు దార్ష్టాంతికము అలా ఉన్నది అని చూపిస్తున్నారు. దృష్టాంతమైనటువంటి బీజాంకుర సంతతి దార్ష్టాంతికమైనటువంటి హేతుఫల సంతతిరివా. హేతు అంటే కర్మ, ఫలము అంటే శరీరం. మొదటి భాగం ఏమిటి? బీజాంకుర సంతతి న్యాయం పనికిరాదు. బీజము ఆది, అంకురము ఆది, ఇవి రెండూ కాకుండా శ్రేణి అనేది లేదు. శ్రేణి అనాదిగా ఉండదు, అది కూడా సాదిగానే ఉంటుంది. అలాగే హేతు ఫలములు కూడా. కర్మ ఆది, ఎందుకంటే దాని శరీరం ఉన్నది ముందు, శరీరం ఆది, దానికి ముందు ఒక కర్మ ఉన్నది. ఈ విధముగా హేతు ఫలములు కూడా ఆదిమత్తులు, ముందు కారణం ఉన్నాయి కాబట్టి అవి కార్యాలు. వాటి సంతతివా, అది కూడా ఉండదు. అది సంతతి కూడా వేరేగా ఉండదు. నా అభ్యుపగమ్యతే. రెండవ భాగమైనటువంటి దార్ష్టాంతికము సృష్టి తిరస్కరణ. తదనాదిత్వవాదిభి. తత్ అంటే ఈ సృష్టి ప్రారంభం లేదు అని శ్రేణి గురించి మాట్లాడే దేనిని అనాది అంటున్నారు? శ్రేణిని అనాది అంటున్నారు. తత్ అంటే ఆ శ్రేణిని అనాదిత్వవాదిభి, అనాది అని చెప్పి వాదించే పూర్వపక్షం వాదులకు సంతతి, సంతతి కూడా వేరుగా అనాదిగా ఉండడము నా అభ్యుపగమ్యతే, అంగీకారము కాజాలదు అని చెప్పారు. అంతేకాకుండా తస్మాత్
దేర్ ఫోర్ సు ఉక్తం, బాగా చెప్పబడినది. ఎవరు చెప్పారు? గౌడపాదులు గారు చెప్పారు. ఏం చెప్పారు? 14వ కారికలో హేతో ఫలస్య చానాది కథం తైరుపవర్ణ్యతే అని చెప్పారు కదా మా గురువుగారు. 14వ కారిక చదువుకున్నావు కదా, అక్కడ హేతో ఫలస్య అంటే కర్మకు, శరీరానికి అనాది అంటే ఆది లేదు అని కథం తైరుపవర్ణ్యతే ఏ విధముగా మీరు చెప్పగలరు అంటే చెప్పలేరు. అది ప్రశ్నార్థకం కాదు, ఆల్రెడీ సమాధానం అందులోనే ఉన్నది అని. తస్మాత్ ఈ విధముగా సూక్తం బాగా చెప్పబడింది. తథాచ అదే విధముగా అన్యదపి అనుపపత్తే, ఇంకొకటి కూడా వీలుపడదు. నా చలం ఇత్యభిప్రాయ, ఇందులో చలం ఏది లేదండి. చలమని నువ్వు అన్నావు చూసావా, చలమేమీ లేదు. అన్యదపి అన్నారు. ఏమిటా అన్యదపి అంటే గౌడపాదులు గారి చేత ముందే చెప్పబడింది. ఎక్కడ చెప్పారు? కారిక పత్నాలు ఏం చెప్పారు? హేతో ఫలస్య చ అనాది కథం తై ఉపవర్ణ్యతే, తై వారల చేత కథం ఉపవర్ణ్యతే ఏ విధముగా డిస్క్రైబ్ చేయబడుతుంది అంటే డిస్క్రైబ్ చేయలేరు. ఏమిటి చేయలేరు? హేతువు, ఫలము, అనాది. హేతువు అండ్ చ అంటే మరియు, హేతువు అంటే కర్మ, ఫలం అంటే శరీరము, చ ఈ రెండు కూడా అనాది అనాది అని కథం తై ఉపవర్ణ్యతే వాళ్ళు ఏ విధముగా నొక్కి వక్కాణించగలరు, అంత ఎంఫాటిక్గా చెప్పగలరు. ఉపవర్ణ్యతే అంటే చెప్పడానికి వీలు పడదు అని 14లో చెప్పాము. అదే ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా. మీరు అనాది అనే పదాన్ని కర్మకు విశేషంగా వేద్దామా? అనాది కర్మ. చూడు ఎలా ఉందో ఆ వాక్యం. కర్మ అనాది అన్నావు అంటే దానికి ముందే లేదన్నావు. మరి శరీరం లేదే కర్మ ఎలా వచ్చింది? అంచేత అనాది కర్మకు వెయ్యలేను. పోనీ అనాది శరీరం అన్నాను. శరీరం కర్మ లేదే శరీరం ఎలా వస్తుంది? శరీరము కర్మ, శరీరం హేతు కార్యకార కారణ సంబంధం కదా మీకు. అంటే శరీరం కూడా అనాది కాదు. అనాది అనేది శరీరానికి కూడా వాడలేను. ఆ విశేషణం శ్రేణికి కూడా వర్తింపజేయలేము. అనాది శ్రేణి అంటున్నావు నువ్వు. అనాది శ్రేణి అన్నాను కూడా ఈ కర్మని శరీరాన్ని తీసేస్తే ఆ శ్రేణి అనేది ఇంకేం లేదు కదా. అక్కడ ఏవైతే ఇండివిజువల్ మెంబర్స్ ఉన్నారో, యుఎన్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్, ఆ నేషన్స్లో 72 నేషన్లు ఉన్నాయి. ఒక్క నేషన్ని ఎలిమినేట్ చేస్తే అనుకోండి, పీకిస్తే అనుకోండి, అప్పుడు యుఎన్ కౌన్సిల్ ఇంకెక్కడ ఉంటుంది? ఆ శ్రేణి అనేది పిలువబడేది అసలు ఉండదు. కాబట్టి హేతో అనాది ఫలస్య అనాది, హేతువు అనాది, ఫలము అనాది, శ్రేణి అనాది. కథముచ్యతే, హౌ కెన్ యూ సే హేతువు లేక కర్మ అనాదని కానీ, ఫలము అనాదని కానీ, దాని శ్రేణి అనాదని కానీ కథం తైరుపవర్ణ్యతే, కథం ఉచ్యతే తై, వీరెలా చెప్పగలరు ఇత్యభిప్రాయ. తథాచ అంతేకాకుండా అన్యదపి అనుపపత్తి, ఇంకో విషయం కూడా తిరస్కరించాం. 3 విషయాలు తిరస్కరించాం. ఏమిటి తిరస్కరించాము? కర్మకు ప్రారంభం లేని కర్మ ఉండదు. అన్ని కర్మలు ప్రారంభం ఉన్నవే, ఆది కలిగినవే. ప్రారంభం లేని శరీరం ఉండదు. అంటే అన్ని కర్మలు ఏదో ఒక, అన్ని శరీరాలు ఏవో కర్మ నుంచి వచ్చినవే. కాబట్టి శరీరములకు అనాది అనే ప్రసక్తి లేదు. ప్రారంభం లేని శ్రేణి కూడా ఉండదు. అన్యదపి, వీటిలో మొదటి 2 మీరు ప్రస్తావించలేదు. మీరేం చెప్పారు? ప్రారంభం లేని కర్మ, ప్రారంభం లేని శరీరము పర్వాలేదండి, అవి ప్రారంభం ఉన్నవే, కానీ శ్రేణి ప్రారంభం లేనిది అని అంటున్నారు కదా. మీరు ప్రస్తావించకపోయినప్పటికీ, ఈవెన్ దో యూ హ్యావ్ నాట్ ఎంఫాటికలీ సెడ్ కర్మ ఈజ్ ప్రారంభం లేదు అండ్ శరీరం ఈజ్ ప్రారంభం లేదు అని అనకపోయినా, మేము వాటిని కూడా తిరస్కరిస్తున్నాం. 3వ దానిని మీరు ప్రస్తావించారు. 3వది ఏమిటి? శ్రేణి. శ్రేణికి ప్రారంభం లేదు, శ్రేణి అనాది అని మీరు ప్రస్తావించారు. దానితో పాటుగా మొదటి 2 కూడా అన్యదపి అంటే ఈ శ్రేణిని, ఆ కర్మ శరీరాలను కూడా ప్రారంభం లేని వాటిగా నిర్ణయించాం. ప్రారంభం లేనివి అని చెప్పడానికి వీల్లేదని నిర్ణయించాం.
అంటే కర్మకు ప్రారంభం ఉంది, శరీరానికి ప్రారంభం ఉంది, శ్రేణి అనాది అని చెప్పే పరిస్థితి లేదు. అనుపపత్తే, వీలు పడదని చెప్పాము మేము. అంతేకాని ఏం వాదించాము? అయ్యా, కర్మ అనాది ఇంటూ శరీరం అనాది ఇంటూ వాటి శ్రేణి అనాది ఇంటూ ఇదే మేము వాదించాం. ఇందులో చలం ఎక్కడయ్యా ఉంది నీకు? మిమ్మల్ని వక్రంగా ఎక్కడ చెప్పాము? బురుడీ కొట్టించడం ఎక్కడ కొట్టించాము? వంచన ఏం చేశాము? అనకూడనది ఏదన్నాము? పొసగని అని వాదించడం చలం కాదు. మా వాదంలో ఎటువంటి అన్యాయము లేదు. ఇంకా కూడా చెప్తున్నారు ఆయన. వెరీ 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 నైస్ అనాలజీ హీఈస్ బ్రింగింగ్, వెరీ నైస్ ఎగ్జాంపుల్. నచ లోకే సాధ్య సమోహేతు సాధ్య సిద్ధౌ సిద్ధి నిమిత్తం ప్రయోజ్యతే ప్రమాణకుశలై ఇత్యర్థ. అక్కడ దాకా చూద్దాం. న ప్రయుజ్యతే, ఉపయోగించరు. నా ప్రయుజ్యతే, ఉపయోగించరు. ఎవరు ఉపయోగించరు? ప్రమాణ కుశలై, అనుమాన ప్రమాణాన్ని బోధించేటటువంటి ఎక్స్పర్ట్స్, లేకపోతే ఈ విధంగా కార్యకారణవాదాన్ని వాదించేటటువంటి ఎక్స్పర్ట్స్ నా ప్రయుజ్యతే, ఉపయోగించరు. దేనిని ఉపయోగించరు? లోకే, అనుభవంలో, సాధ్య సమో హేతు, ఇంకా ప్రూవ్ చేయబడకుండా సమస్యగా ఉన్న దానిని సిద్ధి నిమిత్తం, అంటే ప్రూఫ్ కోసం, సాధ్య సిద్ధౌ, ఆ సాధ్యాన్ని సిద్ధి కొరకు నా ప్రయుజ్యతే ప్రమాణ కుశలై ఇత్యర్థ. అంటే ఏ ఎక్స్పర్ట్ అయినా సరే ఏదైనా ప్రూఫ్ చెప్పాలంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న దాన్ని తీసుకొని దానిని ఉపయోగించి ఈ ప్రూఫ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతేగాని మొదటే ఇంకా సమస్యగా ఉండి సాధ్య సమమైనటువంటి దానిని పట్టుకొని ఏ కార్యకారణ సంబంధమైతే ఇంకా అనాది అని నిరూపించబడలేదో దానిని పట్టుకొని ఇవి అనాది అని నిరూపించడానికి ఎటువంటి ప్రమాణ కుశలుడు కూడా ఇష్టపడడు, అలా చేయరు అని చెప్తున్నారు. హేతు ఇది దృష్టాంత అత్ర అభిప్రేత గమకత్వాత్ ప్రకృతో హి దృష్టాంత న హేతు. దట్స్ సెపరేట్ సెంటెన్స్. యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ టు డూ, నచ లోకే సాధ్య సమో హేతు సాధ్య సిద్ధౌ సిద్ధి నిమిత్తం ప్రయుజ్యతే ప్రమాణ కుశలై ఇది అర్థ. ఇది అభిప్రాయం. ఏమిటి? న ప్రయుజ్యతే, ఉపయోగించరు. ఎవరు? ప్రమాణ కుశలై, ప్రమాణముల యందు ఎక్స్పర్ట్స్, కుశలురు ఉపయోగించరు. దేన్ని ఉపయోగించరు? ఎక్కడ ఉపయోగించరు? లోకే, ప్రసిద్ధంగా, అనుభవంలో ఏ ప్రమాణ కుశలుడు కూడా ఉపయోగించరయ్యా. సార్ దేన్ని ఉపయోగించరు సార్? సాధ్య సమోహేతు నా ప్రయుజ్యతే, ఇంకా ప్రూవ్ అవ్వవలసినటువంటి, నాట్ ఎట్ ప్రూవ్డ్, ఇంకా సమస్యగా ఉన్న దానిని హేతు అంటే దృష్టాంతంగా నా ప్రయుజ్యతే. దేనికి ఉపయోగించరు? సాధ్య సిద్ధౌ సిద్ధి నిమిత్తం. ఈ సాధ్యాన్ని ఉపయోగించి ప్రూఫ్ కోసం, అంటే సిద్ధి కోసం, అంటే ప్రూఫ్ కోసం ఆల్రెడీ ప్రూవ్ కాని దానిని పట్టుకొని ప్రూఫ్ కోసం దాన్ని వాడారు. మ్యాథమెటిక్స్లో కూడా ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్ ప్రూవ్ అవుతే దానిని ఇంకొక స్టెప్ ప్రూవ్ చేయడానికి వాడతారు. స్టెప్ ఏవే ప్రూవ్ కాలేదనుకోండి, ఈ స్టెప్ అన్ప్రూవ్డ్ అజంప్షన్ని పట్టుకొని స్టెప్ బిలో ఎలా వాడతాం? అలా ఎవరు వాడరు. తర్కంలో అది పనికిరాదు అంటూ చెప్తున్నారు. ఇక్కడ చూసారా, హేతు అని ఒక పదం ఉంది. ఎక్కడ? సాధ్య సమో హేతు. హేతు అంటే మన అర్థం ఏమిటి? కర్మ. ఫలం అంటే ఏమిటి? శరీరం. కానీ ఇక్కడ హేతు అంటే కర్మని అర్థంలో రాయలేదయ్యా అని చెప్తున్నారు ఆయన. హేతు అంటే ఎగ్జాంపుల్, దృష్టాంత, అత్ర, ఇక్కడ, అభిప్రేత, ఆయన అభిప్రాయం, గౌడపాదుల గారి అభిప్రాయము. అక్కడ హేతు అంటే కర్మ అని తీసుకోకు, హేతు అంటే దృష్టాంతము, సాధ్య సమము అనే దృష్టాంతాన్ని అనే అర్థంలో వాడారు. ఎందుకు? గమకత్వాత్. వాట్ ఈజ్ గమకత్వాత్? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? ప్రకృతో హి దృష్టాంత న హేతు ఇది. వీ హ్యావ్ టు సీ దట్. ఓకే.
హేతు అనే పదం ఉంది. శంకరాచార్యుల వారు రెండవ వరుసలోనున్నటువంటి హేతు అనే పదాన్ని దృష్టాంత అని అనువదించుకో అన్నారు. ఎందుకు? మొదటి పంక్తిలో ఏం చెప్పారు? దృష్టాంతం గురించి మాట్లాడారు. సాధ్య సమోహి దృష్టాంత అన్నారు. కనుక ఆయన ఉద్దేశం దృష్టాంతం మాత్రమే. ఇక్కడ మొదటి వాక్యాన్ని చూస్తున్నాం. మళ్ళీ నచలోకే, ప్రపంచంలో ప్రసిద్ధంగా, సాధ్య సమోహేతు, ఇంకనూ నిరూపించబడనటువంటి ఒక ప్రాబ్లంని, సమస్యను ఉదాహరణగా, హేతువుగా న ప్రయుజ్యతే, ఎప్పుడూ ఉపయోగించబడదు. ఎవరి చేత? న ప్రయుజ్యతే ప్రమాణ కుశలై, అనుమాన ప్రమాణంలో నేర్పరులైన వారి చేత ప్రయోగింపబడదు. ఎందుకు ప్రయోగించబడదు? దేనికోసం? ఏ నిమిత్తం? సాధ్య సిద్ధౌ, సిద్ధి నిమిత్తం. సాధ్యము సమస్యను ప్రూవ్ చేయడానికి, సిద్ధింపజేయడం కోసము హేతువు కాజాలదు. సాధ్యము సమస్యను, ఏదైతే సాధ్యమో, ఏదైతే ఇంకా ప్రాబ్లమో, ఏదైతే ఇంకా అన్ప్రూవ్డో, అది ప్రూఫ్కి హేతువుగా, దృష్టాంతంగా తీసుకోవడం వీలుపడదు అంటున్నారు. ఓకే, హేతు ఇది శ్లోకంలో ఉన్న హేతు అనే పదం. దృష్టాంత అత్ర అభిప్రేత. అత్ర అంటే అస్మిన్ శ్లోకే, ఈ శ్లోకంలో. మిగతా శ్లోకాలు అలా పెట్టండి. ఈ శ్లోకంలో హేతు అంటే దృష్టాంతం అని తెలుసుకో, ఉదాహరణ అనే అర్థంలో వాడారు. ఇక్కడ హేతు అంటే కర్మ కాదు, హేతు అంటే దృష్టాంతం. అలా ఎందుకు తీసుకోవాలండి? ఓసారి హేతు అంటే కర్మ అన్నారు, ఇంకో అక్కడేమో శరీరము, ఫలం అంటే శరీరం అన్నారు. ఇక్కడ హేతు అంటే కర్మ కాదు, దృష్టాంతం అని మీరు మార్చిస్తున్నారు. గడికోలా చెప్తారా ఏమిటి? అలాగే చెప్తాం వేదాంతంలో. ఎందుకు తీసుకోవాలి? గమకత్వాత్. వాట్ ఈస్ గమకత్వాత్? గౌణ ప్రయోగ. గౌణ ప్రయోగము అన్నారు ఆనందగిరి. ఏమిటది? సింహ మాణవక. మాణవక అంటే ఆ అబ్బాయి, సింహ సింహము. ఆ అబ్బాయి సింహం అండి. అబ్బాయి ఒక సింహం. వాళ్ళ నాన్నగారి ఇంటికి వస్తే పులి అంటారు. ఈయన ఊర్లో పులి, ఇంట్లో పిల్లి. అంటే ఏంటి? అక్కడ పిల్లి పులి అనేటటువంటివి దృష్టాంతంగా వాడారు. ఆయన బయట పులి కాదు, ఇంట్లో పిల్లి కాదు. అంటే ఊర్లోకి వెళితే ఆయన అందరి మీద పులి అయిపోతున్నాడు. ఇంట్లోకి వస్తే వాడు ఆవిడ దగ్గర నోరు ఒక్కసారే తెరుస్తాడు. ఎప్పుడు? అన్నం తిన్నప్పుడు. మిగతా అప్పుడు ఎప్పుడు తెరవడు. అంచేత పిల్లి. ఆయన ఆ నోరు తెరిచే అవకాశం ఒక్కటే ఇంట్లో. ఏమిటి? అన్నం తినేప్పుడు కొద్దిగా, అది కూడా పూర్తిగా తెరవడు. ఎందుకు? పిల్లి. అంటే అక్కడ పిల్లి, పులి, అబ్బాయి, సింహము అంటే ఏమిటి? దృష్టాంతాలండి. గమకత్వాత్. గమకత్వాత్ అంటే ఏమిటి? అనుమాన ప్రమాణంలో హేతు ఉంటుందా, దృష్టాంతం ఉంటుందా? మీకు తెలుసు కదా, అనుమాన ప్రమాణంలో 5 అంశాలు ఉంటాయి. అందులో హేతువు ఒకటి, కారణము, దృష్టాంతము, ఎగ్జాంపుల్ ఒకటి. హేతువు ఏమిటి? పర్వతో వహినిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. హేతువేమిటి? మహా, అక్కడ నిప్పు ఉన్నప్పుడు పొగ వస్తుంది, అది హేతు. దృష్టాంతం ఎక్కడ చూశాడు? ఇది యథా మహానసే, వంటింట్లో చూశాడు. అంటే ఈ హేతువుని, ఆ దృష్టాంతాన్ని. హేతువు దేన్ని చూపిస్తోంది? పర్వతంలో అగ్ని చూడలే, కానీ అక్కడ ఉన్నటువంటి పొగ చూసి అగ్ని ఉందని అనుమాన ప్రమాణం చెప్తున్నారు. అంటే హేతు ఏమిటి? అగ్ని ఉన్న చోట పొగ ఉన్నది, అది హేతు. ఎలాగా? ఏదో వంటింట్లోకి పోయి చూడు, కట్టెలతో వండితే పొగ, అగ్ని రెండు ఉన్నాయి, అది దృష్టాంతం. ఈ హేతు దృష్టాంతం ఏం చేస్తున్నాయి? వీటి రెండింటికి ఒక ఉమ్మడి లక్షణం ఉంటుంది, ఒక కామన్ అట్రిబ్యూట్. ఏమిటది? ఈ రెండు కూడా పర్వతంలో అగ్ని ఉందనేటటువంటి డెరివేషన్కి పనికి వస్తున్నాయి. అంటే హేతు అనేటటువంటిది అనుమాన ప్రమాణంలో, జ్ఞానంలో సహాయకారి, దృష్టాంతం కూడా సహాయకారి. అవి రెండు గమకము అంటే బోధకము, బోధకత్వ సామాన్యాత్ అని. గమకము అంటే చేర్చేవి, గమింపచేసేవి. దేనికి? కన్క్లూషన్కి. హేతువు గమింపజేస్తుంది, అంటే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగేనేమో దృష్టాంతం కూడా అక్కడ ఇది ఇస్తుంది. ఇక్కడ హేతు అంటే కారణం, దృష్టాంతం అంటే
మన తాలూకా యథామహానసే. ఈ రెండు కూడా బోధకములు. బోధకత్వ సామాన్యాత్ అంటే హేతువు దృష్టాంతము ఒకే విషయాన్ని బోధించడంలో సామాన్యంగా పనిచేస్తుంది. అందుచేత ఇక్కడ హేతువు అంటే దృష్టాంతము. హేతువు దేనికి పనిచేస్తుందో దృష్టాంతం దానికే పనిచేస్తుంది. హేతు అంటే దృష్టాంతం అని తీసుకో ఇక్కడ. అంతేకాకుండా ప్రకృత హి దృష్టాంత. ఇక్కడ చర్చ దేని గురించి? బీజాంకుర దృష్టాంతాన్ని వాడి హేతుఫలములకు అప్లై చేయాలి. కార్యకారణ సంబంధం శరీరానికి, కర్మకి శరీరానికి ఉందని వాదిస్తున్నాం. అంటే ప్రస్తుతమైన చర్చా విషయము దృష్టాంతమే కానీ హేతువు కాదు. అంటే ఇక్కడ కర్మ అనే అర్థం తీసుకోవద్దు. వెరీ సింపుల్. నౌ 21వ కారికకు అవతారిక. కథం బుద్ధై అజాతి పరిదీపిత. పరిదీపితతా ఉంది, పరిదీపితావే, ఇంకో తాక్కర్ల. ఇది ఆహ బుద్ధై పండితమన్యులు అంటే బుద్ధులు, వాళ్ళేమి జ్ఞానం ఉన్నవాళ్ళు గారు, బుద్ధుగారులు. వాళ్ళు అజాతిని ఏ ప్రకారంగా కథం అజాతి పరిదీపిత. ప్రతిసారి వాళ్ళు ఇండైరెక్ట్గా పరోక్షంగా అజాతిని స్థాపిస్తున్నారంటున్నారే, ఎలా స్థాపిస్తున్నారు వాళ్ళు అజాతిని? వాళ్ళేదో హేతుఫలాలు భావం లేదని, కార్యకారణ సంబంధం లేదని, అన్నీ ఆది కలిగినవే అని డెరైవ్ అయింది. ఈ విధంగా ఉండడం వలన అజాతి ఎలా సిద్ధించింది? 30వ కారికను ఒక కారిక రాబోతుంది. ఆ కారిక 20-21కి మధ్యన ఉండాలి. యాక్చువల్గా 20, ఆ తర్వాత 30వ కారిక, తర్వాత 21 చదువుకుంటే చాలా బాగుంటుంది. కానీ అక్కడ సీక్వెన్స్ అలా లేదు. మనం ఆ సీక్వెన్సే ఫాలో అవుదాం. కానీ 30వ కారిక ఏమిటి? అనాదేరంతవత్వంచ సంసారస్య నశేష్యతి అనంతతా చ ఆదిమతో మోక్షస్య న భవిష్యతి. ఈ విధంగా చెప్తున్నారు. ఏమిటి దీని సారాంశం? అక్కడికి వెళ్ళినప్పుడు భాష్యం చూద్దాం. సారాంశం ఏమిటి? మీరు అనాది సృష్టి అని చెప్పినప్పుడు మేము 3 ప్రశ్నలు అడిగాం. ఏమిటి? కర్మ అనాదియా, శరీరం అనాదియా, శ్రేణి అనాదియా? మూడిటికి మీరేం చెప్పలే, మౌనంగా ఉన్నారు. మేమే చూపించాం. కర్మకు ప్రారంభం ఉంది కాబట్టి కర్మ అనాది కాదు. శరీరానికి ప్రారంభం ఉంది, శరీరం అనాది కాదు. శ్రేణి అనేది ఈ రెండిటి కంటే భిన్నంగా వ్యతిరిక్తంగా ఏదీ లేదు. అంటే అనాది సృష్టి ఏదీ లేదు. ఎందుకంటే కర్మ ఆది, శరీరము ఆది, శ్రేణి వీటికంటే భిన్నంగా శ్రేణి లేదు. కాబట్టి సృష్టి అనాది అనేది ఏదీ లేదు. 20వ కారిక ముగింపు. సరే, అభ్యుపేత్యవాద అంటే ఫర్ సపోజిషన్ లెటర్ అగ్రి. వాదనకు అనాది సృష్టి ఉంది అని ఎగ్జాంపుల్కి వాదన కోసం తీసుకోండి. ఫర్ సపోజింగ్, ఫర్ సపోజ్ ఇఫ్ ద సృష్టి ఈజ్ అనాది, దెన్ హౌ డు యూ గో అబౌట్? అది అనాది సంసారం తార్కికంగా అంతం లేనిదే అవుతుంది. ఏదైతే అనాది అవుతుందో దానికి అంతం కూడా ఉండదు. ఎగ్జాంపుల్ సైక్లికల్గా తీసుకోండి. కర్మ శరీరం, కర్మ శరీరం, కర్మ శరీరం తిరుగుతున్నాయి. సో అనాది అని అనాది కాదు తెలుసు మనకి, చూపించాం. ఎందుకు? కర్మకు ప్రారంభం ఉంది, శరీరానికి ప్రారంభం ఉంది, కాబట్టి ఆ కంటిన్యూయం కూడా ప్రారంభం ఉన్నదే అవుతుంది అని తెలిసిపోయింది. ఒకవేళ అనాదిని ఒప్పుకుంటే అభ్యుపేత్యవాదం, యది ఇఫ్ వి అగ్రీ దట్ ది సృష్టి ఈజ్ అనాది, దెన్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఎండింగ్. ఏదైతే అనాదియో అది కూడా అనంతమే అవుతుంది. ఎప్పుడైతే సృష్టి లేక సంసారము అనంతమైనదో మోక్షమనే ప్రసంగమే ఉండదు. అనిర్మోక్ష ప్రసంగ. అభ్యుపేతవాదం. అభ్యుపేత్యవాదం అంటే వాదన కోసం సృష్టి అనాదిని ఒప్పుకుంటే అనాది సంసారం తార్కికంగా అంతం లేనిదే అవుతుంది. అంటే అనిర్మోక్ష ప్రసంగ. అనాది సంసారం అంతం లేని సంసారం. అనాది సంసారం అంటే అంతం లేని సంసారం. అంటే మోక్షం కోసం ఎవరు ప్రయత్నం చేయక్కర్లే, ఏం చేసినా మోక్షం రాదు, సంసారం అనంతం. అనిర్మోక్ష ప్రసంగ. అనాది సంసారం తార్కికంగా అంతం కాదు. ఓకే, నౌ
అనాది అనేది అనంతం అని తీసుకుంటే మోక్షం లేదు. సరే, ఎండ్ అయింది అన్నాడు అనుకోండి ఒకవేళ, సరే అనాదియే కానీ దానికి అంతం ఉన్నది అన్నారు అనుకోండి, అంతం అవుతుంది అని అనుకుందాం. అప్పుడు కూడా అనుకోవడానికి ఏం లేదు, అలా అవడానికి వీలు లేదు. అనుకుంటే అప్పుడు ఒక సమస్య వస్తుంది. ఏమిటి? సంసారానికి అంతం ఉంది అంటే సంసారం ముగుస్తుంది అంటే జనన మరణ వలయం పోతుంది. జనన మరణ వలయం పోతుంది అంటే శుభవార్త, వెరీ గుడ్. జనన మరణాలు పోతాయి అంటే ఏంటవుతుంది? మోక్షం ప్రారంభం అవుతుంది. అంటే జనన మరణాలు పోతే వచ్చేది ఏమిటి? విముక్తి. ఆ వలయం నుంచి బయటకు రావడం, అదే మోక్షం. మోక్షం ప్రారంభం అవుతుంది, వెరీ గుడ్, గుడ్ న్యూస్. మరి చెడు వార్త ఏమిటి? మోక్షం ప్రారంభమవుతే అది కూడా ఎండ్ అయిపోతుంది. ప్రారంభమైన మోక్షము అంతము కలిగినది కాబట్టి అది కూడా మోక్షం కాదు. మీరు ఎదురు చూసి దేన్నైనా పొందితే ఆలోచించండి. మీరు ఎదురు చూసి మీ అబ్బాయికి పెళ్లి చేశారు, భార్య వచ్చింది. ఆయన ఎదురు చూసాడో లేదో, మీరు ఎదురు చూశారు. ఇంకా మా వాడికి పెళ్ళవలేదండి, మా అమ్మాయి 33 ఏళ్ళండి, ఇంకా పెళ్లి కాలేదండి అని మనం అలా ఎదురు చూసి పెళ్లి చేసాం. పెళ్లి చేస్తే ఏంటవుతుంది? ఏదైనా ఎదురు చూసి స్టార్టింగ్ నుండి చేస్తే అది ఎప్పటికో అప్పటికి కోల్పోతారు. ఇది జనరల్ రూల్. ఎలాగా? ఏదైనా భార్యాభర్త విడిపోయినా విడిపోవచ్చు, విడాకులను తీసుకోవచ్చు, ఎవరో ఒకరు ముందు నిష్క్రమించను వచ్చు. ఏదైనా ఎదురు చూసి పొందినట్లయితే ఇది కోల్పోతారు. మోక్షాన్ని ఎదురు చూసి ఫ్యూచర్ టెన్స్లో పొందినట్లయితే, మోక్షానికి ఆరంభం ఉన్నట్లయితే మోక్షం కూడా అంతమైపోతుంది. అంటే అర్థం ఏమిటి? మోక్షం లేదని కాదు, మోక్షం మీరే, మీ స్వరూపమే మోక్షము, ఆల్రెడీ సిద్ధము. నిత్యముక్తోహం, నేను నిత్యముక్తుడను. సంసారము శాంతమైతే అంటే సంసారము ఎండ్ అయితే మోక్షం బిగినింగ్ అవుతుంది. అటువంటి మోక్షం అనిర్మోక్ష ప్రసంగ. అంటే ఆది ఉన్నది అంటే అనాది అంటే అనిర్మోక్ష ప్రసంగ, అంతమున్నది అంటే అనిర్మోక్ష ప్రసంగ. కనుక ఎండమావి నీటికి ఎలా ఉనికి లేదో ఈ ప్రపంచానికి కూడా ఉనికి లేదు, పుట్టుక లేదు. భ్రాంతి సర్పము పుట్టదు, అనిపిస్తుంది, కనిపిస్తుంది, ఒక అపియరెన్స్. సంసారం శాంతం అంటే అనిర్మోక్ష ప్రసంగం, సంసారం అనంతం అంటే అనిర్మోక్ష ప్రసంగం. అనాది అంటే అనంతం, అనంతం అంటే మోక్షం కోసం ప్రయత్నం చేయక్కర్లా, శాంతం అంటే మోక్షం స్టార్ట్ అయింది, మోక్షం స్టార్ట్ అయిందంటే అది మోక్షం కాదు. ఎండమావికి నీటికి ఎలా ఉనికి లేదో ప్రపంచానికి కూడా ఉనికి లేదు, పుట్టుక లేదు. భ్రాంతి సర్పము పుట్టదు, అనిపిస్తుంది, కనిపిస్తుంది, అపియరెన్స్. మరి అన్ని మాటలు చెప్తారండి మా ఈ విషయం. మాకు ప్రపంచం కనిపిస్తుంది, అనిపిస్తుంది, కల్పన అని. తోచే ప్రపంచానికి, కనిపించే ప్రపంచానికి, ఈ ఎపియరెన్స్కి నిజమైనటువంటి ఉనికి, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే మరి ఉన్నట్లు ఎలా అనిపిస్తోందండి? డౌట్ వస్తుంది కదా. ఇల్లు వాకలు లేదు, ఏవీ లేవంటున్నారు కదా, మిథ్య అంటున్నారు కదా. అంటే కనిపిస్తున్నాయి కదా, నిజమైన ఉనికి లేనిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉనికిని అరువు తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి అరువు తెచ్చుకుంటుంది? ఉనికిని అరువు తీసుకోవడం ద్వారా ఉనికి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎవరు ఉనికిని అప్పిస్తారు? కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయ. నీ ఆత్మగారు ఉన్నారు కదా, ఆత్మదేవుడు, ఆయనే కల్పిస్తున్నాడు ఆయన స్వమాయతో. ఉనికిని ఎవరొప్పుగా ఇస్తారు? అబ్జర్వర్ ఉన్నాడు, గమనించేవాడు, ఆత్మ సాక్షి, అదే ఇస్తుంది. సాక్షి లేక ద్రష్ట. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయ. అంటే నీ ఆత్మయే నీ మనసు ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది, గమనించబడేదానికి ఉనికి ఇస్తున్నాడు. మన పాత ఉదాహరణ ఏమిటి? నేను ఉనికిని ఇచ్చాను. ఐ గేవ్ సమ్ సబ్స్టెన్స్ అండ్ సమ్ రియాలిటీ టు ద కళ. వై? ఐ హ్యావ్ క్రియేటెడ్ ద డాగ్, I have created the person who is afraid of the dog. I have also created the person who is beating the dog with a stick. All three are created by me.
ఓకే, నిద్రలే అది అది వాస్తవికత ఇచ్చాను నేను. ఐ హ్యావ్ లెల్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఫర్ ద డ్రీమ్. డ్రీమ్ డజంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ అపార్ట్ ఫ్రమ్ మీ. I only lent the existence. Likewise, you as the Atma Chaitanya, Sakshi Chaitanya, through the interplay of the mind, you have created the existence, relative existence, or the borrowed existence for the world. నేను నిద్రలేచిన క్షణంలో కలల ప్రపంచం ఉనికి కోల్పోతుంది. దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ అట్ ఆల్ ఫర్ ద డ్రీమ్. అలాగే నేను ఈ వ్యవహారంలోంచి తుర్యంలోకి నిద్రలేస్తే ఈ ప్రపంచం ఉనికిని కోల్పోతుంది. డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్. అది ఆర్గ్యుమెంట్. కథం బుద్ధై అజాతి పరిదీపిత. ఇతర తత్వవేత్తలు పరోక్షంగా అజాతివాదాన్ని ఎలా నిలబెడుతున్నారు, ప్రకటిస్తున్నారు, 21వ కారికలో బోధిస్తున్నారు. పూర్వాపరా పరిజ్ఞానం అజాతే పరిదీపకం జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే. జాగ్రత్తగా విడగొట్టుకోవాలి. పూర్వ అపర అపరిజ్ఞానం అన్నీ కలిపి సవర్ణ దీర్ఘ సంధిలో ఉన్నాయి. పూర్వాపరా పరిజ్ఞానం అని ఉంది. పూర్వ అపర అపరిజ్ఞానం అజాతే పరిదీపికం జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే. ఓకే, వాదులు ఒకదాని నుండి ఒకటి పుడుతుందనే శ్రేణిని ఊహించుకుంటున్నారు. కానీ ఆ వలయంలో, ఆ శ్రేణిలో ఏది పూర్వము ఏది అపరం అని చెప్పలేరు. పూర్వ అపరము అంటే కర్మం ఉందా శరీరం ఉందా అని నిర్ణయించడం అసాధ్యమైంది. పాయింట్ నెంబర్ 1 ఏమిటి? పూర్వ అపర అపరిజ్ఞానం. పూర్వాపరాపరిజ్ఞానం, పూర్వ అపర అపరిజ్ఞానం అంటే ఇనేబిలిటీ టు సే విచ్ ఈస్ ఫస్ట్ అండ్ విచ్ ఈస్ లేటర్. కారణ కార్యాల విషయంలో ముందు వెనుకల అపరిజ్ఞానమే అద్వైత సిద్ధాంతానికి బలం చేకూరుస్తుంది అంటున్నారు. ఏ తర్కమైతే సృష్టిని నిరూపించలేక భంగపడినదో ఆ తర్కమే వస్తువులకు అజాతి పుట్టుకలేదు అనే పరమ సత్యాన్ని పరిదీపితే చక్కగా వెలిగిస్తుంది. పాయింట్ నెంబర్ 2, కథం పూర్వం న గృహ్యతే. లోకం ఒక వస్తువు నిజంగా పుడితే దానికి ముందుండే కారణం స్పష్టంగా తెలియాలి. కాఫీ పుట్టింది, దానికి ముందు కాఫీ గింజలు ఉన్నాయి. అబ్బాయి పుట్టాడు, దానికి ముందు పేరెంట్స్ ఉన్నారు. ఈ విధంగా అవాంతర కారణాలు తెలుస్తున్నాయి. అలాగే సృష్టి పుట్టింది, ఈ సృష్టికి ముందు ఏమి ఉన్నది, మూల కారణం అది తెలియటంలే. కథం ఏ విధముగా పూర్వం అంటే సృష్టికి ముందు ఉన్నదాన్ని నగృహ్యతే తెలియలేకుండా ఉన్నారు. నిజంగా సృష్టి పుట్టి ఉంటే వస్తువులన్నీ పుడుతున్నాయి. కార్ మేడప్ ఆఫ్ మెటల్, రబ్బర్ అండ్ ఎలక్ట్రిక్ వాయిల్స్ అండ్ ఆల్ దట్ వీ నో దెర్ ఇస్ అ కారణ, దట్ ఇస్ అన్ అవాంతర కారణ. అండ్ ఫర్ ఆల్ దీస్ ఇంటర్మీడియరీ కాజెస్ వాట్ ఈస్ ద ప్రైమేవల్ కాజ్? If Srishti were to be really created, what is the primeval cause? Without identifying the cause, how can you talk about Srishti? Katham purvam na grhyate. Why are you not able to identify the moola karana? సంక్షిప్త భావం. హేతు ఫలాల విషయంలో అంటే కారణ కార్యాల విషయంలో హేతు అంటే కారణము, ఫలం అంటే కార్యం. ఏది ముందు ఏది వెనుక అనే పూర్వాపర క్రమము, పూర్వాపరా అపరిజ్ఞానం. అపరిజ్ఞానమే వస్తువుల యొక్క అజాతిని అంటే అసలు వస్తువు పుట్టలేదనేటటువంటి సత్యాన్ని పరిదీపకం చక్కగా దీపమెత్తి చూపిస్తుంది. ఒకవేళ వస్తువు లేదా ధర్మం అనేది, ధర్మం అంటే వస్తువు, ధర్మం అంటే పుణ్యము పాపము ధర్మము అది కాదు. ఇక్కడ ధర్మ అంటే జాయమానాత్ ధర్మాత్ అంటే వస్తువులు నిజంగా పుట్టినట్లయితే, నిజంగా ధర్మములు వస్తువులు పుట్టేయని మీరు నమ్మితే ఆ పుట్టే వస్తువుకు సంబంధించిన అబ్సల్యూట్ ముందు కారణం పూర్వకారణం ఎందుకు గ్రహింపబడడం లేదు? కథం పూర్వం న గృహ్యతే. అది బుద్ధికి ఎందుకు చిక్కటం లేదు? సృష్టి జరిగింది, సృష్టి కార్యము, సృష్టి కార్యం పుట్టింది, దీనికి ఏది కారణం అని చెప్పాలి కదా. వితౌట్ ఐడెంటిఫైయింగ్ ద కాజ్ యు కెనాట్ సే ద ఎఫెక్ట్ ఈస్ దేర్. దట్ మీన్స్
సృష్టి ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఎఫెక్ట్. ఇంతకుముందు ఏంటి వాదించాము? ఇది ఆదిమత్, బీజము, విత్తనం ఆదిమత్, కర్మ ఆదిమత్, శరీరం ఆదిమత్, శ్రేణి ఆదిమత్, అన్ని కార్యాలు అని. ఇప్పుడు అది కార్యం అనే పేరు కూడా చెప్పడానికి వీలు లేదు. కారణం లేందే కార్యం ఏమిటి? తండ్రి తల్లి లేందే పిల్లవాడెక్కడా అన్నట్టుగా గౌడపాదాచార్యులు తాను ఇక ముందు ఇచ్చిన వాదననే ఇంతకుముందు పునరావృతం. పూర్వ అపరా అపరిజ్ఞానం. పూర్వం అంటే కారణము, అపరం అంటే కార్యము. అజాతే పరిదీపికం. కారణం ఏంటో చెప్పలేకపోతున్నారు. అపరిజ్ఞానం, పూర్వ అపర అపరిజ్ఞానం అదేం చేస్తోంది? కారణం మాట్లాడకుండా కార్యం గురించి నొక్కి చెప్పడం అపరిజ్ఞానం, అనుచితం. యద్ ఏతత్ హేతుఫలయో ఏ పూర్వాపర అపరిజ్ఞానం తచ్చ ఏతత్ అజాతే పరిదీపికం అవబోధకం ఇత్యర్థః. జాయమానో హి చేత్ ధర్మో ధర్మో గృహ్యతే కథం తస్మాత్ పూర్వం కారణం న గృహ్యతే. అవశ్యం హి జాయమానస్య గృహీత్ర తజ్జనకం గ్రహీతవ్యం. జన్యజనకయో సంబంధస్య అనపేతత్వాత్ తస్మాద్ అజాతి పరిదీపికం తదిత్యర్థః. పెద్ద భాష. సరే, తదేతత్ పూర్వాపర అపరిజ్ఞానం. యత్ ఏదైతే, ఏతత్ అంటే ఈ కార్యము కన్నా ముందు ఏది ఉంది, కారణం కన్నా ముందు ఏది ఉంది, ఏది ముందు ఏది వెనక, పూర్వాపర అపరిజ్ఞానం ఏదైతే ఉందో, ఏతత్ అపరిజ్ఞానం అంటే అజ్ఞానం. దేనికి? పూర్వము ముందు ఉన్నది ఏది, అపరము తరువాత ఉన్నది ఏది అనే విషయంలో, ఏతత్ విషయే ఈ విషయంలో అపరిజ్ఞానం, అజ్ఞానం. ఏది మొదటిది, ఏది తరువాతది అనేటటువంటి అర్థం లేదు. అపరిజ్ఞానం అంటే అజ్ఞానం. ఏది ముందుంది, ఏది తర్వాత ఉంది అనే విషయంలో అజ్ఞానం. ఏది మొదటిది, ఏది తరువాతది, ఇది అజ్ఞానం. హేతుఫలయో వాటికి సంబంధించి. హేతు అంటే ఇక్కడ ఏమిటి? సందర్భోచిత అర్థం కర్మే, మన మామూలు అర్థమే. హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. కర్మ శరీర క్రమానికి సంబంధించిన అజ్ఞానం. ఈ అజ్ఞానము దీనివల్ల ఏంటవుతుంది? అజాతే, ఏది మరొక దాని నుండి పుట్టలేదు ఇది అని పరిదీపికం వెల్లడిస్తోంది. అవబోధకం అంటే ఏది ముందో ఏది వెనకో చెప్పలేకపోవడము, ఈ శ్రేణి కూడా అనాది కాదని నిరూపించడము, మూల కారణం ఏదో ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం వలన అజాతి అనేది బాగా గ్లోరిఫై అవుతుంది. పరిదీపికం అజాతే అనుంది అంటే ద్వివచనం. దేనికి అజాతే ఏమిటి? కర్మ ఫలం, హేతువు ఫలం. కర్మ శరీరములు అని రెండు తీసుకుంటున్నారు, అందుకే అజాతేహి అని పెట్టారు. కారణం గురించి మాట్లాడలేకపోతే కార్యం అనే పదం వాడలేరు. విశ్వం యొక్క మూల కారణం గురించి మాట్లాడకుండా విశ్వాన్ని కార్యం అని కూడా అనడానికి లేదు. అంటే అటు శరీరము కార్యం కాదు, ఇటు కర్మ కార్యం కాదు. శరీరము కారణం కాదు, కర్మ కారణం కాదు. అంటే కార్యకారణ స్టేటస్ అంతా కొలాప్స్ అయిపోయింది. జాయమానో హి చేత్, ఒకవేళ నిజంగా పుట్టే ఉంటే ధర్మ గృహ్యతే, వస్తువులను మనం తీసుకుంటే పుట్టేయని. కథం అప్పుడు? తస్మాత్ వాటికి పూర్వకారణం, వాటికి ముందున్న ఆది కారణాన్ని నగ్రహ్యతే చెప్పలేకపోతున్నారు. విశ్వం యొక్క మూల కారణం గురించి మాట్లాడకుండా విశ్వానికి కార్యస్థితిని ఇవ్వలేరు. జాయమానో హి చేత్ ధర్మో గృహ్యతే కథం తస్మాత్ పూర్వకారణం న గృహ్యతే. ధర్మాహ అంటే పుణ్యం పాపం కాదు. ధర్మాహ అంటే వస్తువు, విశ్వంలో ఉన్న ఏదైనా వస్తువు లేక విశ్వం. జాయమాన గృహ్యతే చేత్, విశ్వము ఒక ఉత్పత్తి అనే లేబుల్ పెడితే, విశ్వము మనిషి వ్యక్తి పుట్టారు అనేది జాయమానము అని లేబుల్ పెడితే కారణం చెప్పడం బాధ్యత. ఆ కారణం ఏమిటంటే మా నాన్నగారు అమ్మ కారణం నాకు, అది కాదండి, అది ఇంటర్మీడియట్. వాళ్ళకి ఎవరు కారణం? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే ఏది మూల కారణము గృహ్యతే చేత్ తర్హి, అంటే నిజంగా వస్తువు పుట్టిందని తీసుకుంటే
గృహ్యతే పూర్వం కారణం న గృహ్యతే. కథం? వై ఆర్ యు నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద పూర్వ కారణం? ముందే ఉన్న కారణం మీరు పేర్కోలేకపోతున్నారు. హౌ? కారణం గురించి మాట్లాడలేకపోతే ఈ విశ్వంపై కార్యమనే లేబుల్ అతికించే హక్కు మీకు లేదు. టెల్ మీ, ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ కార్య, సృష్టి కార్యం అంటున్నారు. ఓకే, యు ఆర్ పుట్టింగ్ ఏ లేబుల్, ఎవ్రీథింగ్ ఇస్ కార్యం, కార్యం ప్రోడక్ట్ ఎఫెక్ట్ అంటున్నారు. విచ్ ఈస్ ద మూల కారణ? ఐడెంటిఫై. టెల్ మీ దట్ మూల కారణ. వితౌట్ టెల్లింగ్ ద మూల కారణ, హౌ కెన్ యూ పుట్ ద లేబుల్ ఆఫ్ కార్య ఆన్ దిస్? విశ్వం కార్యం కాదు. తండ్రి లేనిదే పిల్లవాడలాగా అంటే పిల్లవాడనే లేబుల్ ఎక్కడుంది? తండ్రే లేడు. బ్రహ్మ అయితే మన లేబుల్ ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్ సృష్టి, జగత్ సత్యం అని ఎప్పుడు చెప్పట్లేదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. కార్యం అనే లేబుల్ మనం అంటించలేదు. అవశ్యం హి అంటే ఖచ్చితంగా, తప్పించుకోలేనంతగా జాయమానస్య గృహీత్ర, ప్రపంచాన్ని కార్యంగా తీసుకున్నవారు. ఆ వ్యక్తి గృహీత్ర అనుంది. రికారాంత పుల్లింగ గృహీతృ శబ్ద. గృహీతృ అనే శబ్దమునకు రికారాంత పుల్లింగ శబ్దము గృహీత్ర, తీసుకునేవాడు. తృతీయ విభక్తి ఏమిటి? ఆయన చేత అని అర్థం. అంటే గృహీత్ర అంటే ఎవరైతే తీసుకుంటున్నారో వారి చేత. జాయమానస్య గృహీత్ర, ప్రపంచమున ఉత్పత్తి అయినట్లుగా తీసుకున్నవాడు. జాయమానస్య ఉత్పత్తి అయినట్లుగా దేనిని? విశ్వాన్ని, సృష్టిని, ప్రపంచాన్ని. జాయమానస్య ఉత్పత్తి అయినట్లుగా గృహీత్ర, తీసుకున్న వాని చేత, వాని చేత. తజ్జనకం గృహీతవ్యం. తజ్జనకం ఆ కార్యాన్ని పుట్టించినటువంటి కారణాన్ని గృహీతవ్యం చెప్పవలసిన బాధ్యత ఉంది. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ చెరిపేసి కామా పెట్టుకోండి. తజ్జనకం గృహీతవ్యం అని ఎండ్ చేశారు దండా పెట్టి. ఆ దండా కాకుండా కమ్మా పెట్టుకోవాలి. ఎందుకు? జన్యజనకయో సంబంధస్య అనపేయతత్వాత్ అనే సెంటెన్స్ దానికి కలుస్తుంది. జన్యజనకయో, జన్య కార్యము, జనక కారణము, కార్యకారణాల మధ్య సంబంధస్య సంబంధము, కార్యకారణాల మధ్య ఉండే సంబంధము అనపేతత్వాత్ తిరస్కరించలేనటువంటిది, అనివార్యమైనటువంటి. ఇఫ్ యు సే జన్యజనక సంబంధ ఆర్ కార్యకారణ సంబంధ, దట్ ఈజ్ ఇన్సెపరబుల్, తిరస్కరించలేనటువంటిది. దీన్నే నిరూపక సంబంధం అని కూడా అంటారు దాన్ని. తస్మాత్ దేర్ఫోర్ అజాతి పరిదీపికం ఇత్యర్థ. కాబట్టి తత్ అంటే ఆ కారణం గురించిన పూర్వాపర అపరిజ్ఞానం ఉందే, ఏది ముందో ఏది వెనకో అనేటటువంటి అజ్ఞానం ఉందే, తత్ అది. ఆ అజ్ఞానము అజాతే అంటే పుట్టలేదు, అంటే శరీరము పుట్టలేదు, కర్మ పుట్టలేదు. అక్కడ ప్లూరల్ ఉంది, ద్వివచనం ఉంది. అజాతే పరిదీపికం పరోక్షంగా అజాతివాద సిద్ధాంతాన్ని వెల్లడిస్తుంది. సరే, 22వ కారిక ఇంకా నెక్స్ట్ రాబోయేది. ఏతస్య నా జాయతే కించిత్ యజ్జాయమానస్తో వస్తు. అంటే ఏది పుట్టలేదు అని చెప్పడానికి ఇంతవరకు చేసిన ఆర్గ్యుమెంట్స్ కాకుండా, న జాయతే కించిత్ యత్ జాయమాన వస్తు, ఏదైతే పుట్టింది ఇంతవరకు ఏదీ లేదు, న జాయతే కించిత్ అని చెప్పడానికి ఇతశ్చ ఇదే కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది, ఇంకొక ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది. అదేమిటి? 22. ఇంతవరకు ఏమిటి ప్రూఫ్? ఏది పుట్టలేదని. కర్మ, శరీరం. ఈ కర్మ శరీరాలు కార్యకారణ సంబంధం కలిగి ఉన్నాయి. కర్మ ముందు కర్మ ముందు, దానికి ముందు శరీరం ఉంది కాబట్టి ఇది ఆదిమత్తు. శరీరము, దీనికి ముందు కర్మ ఉంది, ఇది ఆదిమత్తు. ఈ రెండు ఆదిమత్తులు అంటే కార్యాలు. ఈ రెండు కార్యాలు అయితే వీటి శ్రేణి అంటూ వేరే ఉండదు. అది కూడా సాదియే, ఆది కలిగినదే అవుతుంది. కాబట్టి అన్నీ ఆది కలిగినవి అవుతే, అన్నీ కార్యాలే అవుతే మరి కారణం అన్నది చెప్పాలి, మూల కారణం చెప్పలేదు. కాబట్టి ఏది పుట్టలేదు. ఓకే, ఎప్పుడైతే మూల కారణం చెప్పలేకపోయావో, పూర్వ అపర అపరిజ్ఞానం ఉందే, పూర్వ అపరము ముందు వెనుక అనే దాని పరిజ్ఞానం ఎప్పుడైతే నీకు లేదో,
అప్పుడు దీన్ని కార్యం అనే లేబుల్ పెట్టే అవకాశమే లేదు. కారణాన్ని ఐడెంటిఫై చేస్తే, తండ్రిని ఐడెంటిఫై చేస్తే వీడిని కొడుకను, లేకపోతే వీడిని కొడుకని అలా అంటావు. అంటే కారణం ఉంటేనే దీన్ని కార్యం అనాలి. కారణం నువ్వు ఐడెంటిఫై చేయలే, మూల కారణం ఏంటో చెప్పలేకపోయావు. అప్పుడేం చేయాలి? కార్యం లేబుల్ పెట్టకు. సృష్టి అనేది కార్యం లేబుల్ లేదు. సృష్టి కార్యం కానే కాదు. సృష్టి ఇస్ నాట్ అన్ ఎఫెక్ట్. సృష్టి కార్యం అనేది జరగలేదు. అంటే ఎత్ర కించిన్న జాయతే, ఇవి కారణాలు చెప్పారు. ఇంతే కాకుండా ఇంకొక కారణం కూడా మేము చూపిస్తాము, ఏది పుట్టలేదు అనేదానికి 22వ కారిక చూద్దాం. విజువల్స్ చూడండి, చూస్తే కొంచెం స్థిరపడుతుంది జ్ఞానం. ఒక నిమిషం. అహమస్మి, నా కార్యో అస్మి అస్తి, నా కారణ అస్తి. కారణం లేదు, కార్యం లేదు, సృష్టి లేదు, ఉన్నదంతా ఒక్క ఆత్మయే. అజాతి పరిదీపకం. అజాతి బాగా గ్లోరిఫై చేసి దీపం పెట్టి ప్రకాశవంతంగా చూపించబడుతోంది. అలాత శాంతి ప్రకరణం 20-21 కారికలపై సవివరణమైన విశ్లేషణ. సృష్టివాద ఖండన, శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య కారిక. కర్మ శరీరాలకు ఒక ప్రారంభం లేని గొలుసు కట్టు అనాది. అది కర్మ శరీరాల సంతతి. అంటే ఆ గొలుసు కట్టు, ఆ శ్రేణి అనాది. అదే సృష్టికి మూలం. అనాది అయిన ఆ శ్రేణి నుంచే సృష్టి వస్తుంది అంటున్నారు పూర్వపక్షం. సిద్ధాంతం ఏంటంటున్నారు? కర్మ ఆది కలిగినది, శరీరము ఆది కలిగినది. రెండు ఆదిమత్తులు అవుతే ఆ శ్రేణి అనేదాన్ని కూడా ఆదిమత్తే అవుతుంది. ఇంకొకటి, ఈ రెండిటికి వ్యతిరేకంగా ఈ రెండిటిని ఇన్క్లూడ్ చేయకుండా శ్రేణి అనేది ఇంకోటి వేరే ఎలా ఉంటుంది? అసలు పుట్టుక జన్మ అనేది ఒక భ్రాంతి. సృష్టి జరగలేదు. లక్ష్యం ఏమిటి? కార్యకారణ సంబంధాలను తార్కికంగా విశ్లేషించి నిరాకరించి కార్యము కాదు, కారణము కాదు అంటూ అజాతివాదాన్ని స్థాపించడం. పూర్వపక్షివాదన ఏమిటి? బీజాంకుర సంతతి. ప్రతి విత్తనానికి, ప్రతి చెట్టుకు సాది ఉన్నప్పటికీ విత్తనానికి మొదలుందా? ఉంది. దీనికన్నా ముందు చెట్టు ఉంది. చెట్టుకి ఆది ఉందా? ఉంది. దీనికి ముందు విత్తనం ఉంది. అంటే రెండు సాది, అంటే ఆదిమత్. కానీ వాటి వలన ఏర్పడే శ్రేణి ఉందే, సంతతి అనాది అంటున్నారు వాళ్ళు. అలాగే కర్మ శరీరాల క్రమము కూడా, కర్మ అనాది కాకపోవచ్చు, శరీరం అనాది కాకపోవచ్చు, కానీ ఆ క్రమము మట్టుకు అనాది. అంటే చెట్టు కార్యము, చెట్టు విత్తనం అనే దాన్ని శరీరము కర్మ అనే దానికి తీసుకొస్తున్నారు. నహి బీజాంకుర వ్యతిరేకేణ బీజాంకుర సంతతి. బీజాంకురములు కాకుండా బీజాంకుర శ్రేణి వేరే ఉంటుంది. ఎలా ఉంటుంది? నామ అటువంటి పేరు కలిగిన ఏక ఒక శ్రేణి నా అభ్యుపగామ్యతే అంగీకరింప వీలు కాదు. కర్మకు ప్రారంభం ఉంది, విత్తనానికి ప్రారంభం ఉన్నట్లు శరీరానికి కూడా ప్రారంభం ఉంది, చెట్టుకు ప్రారంభం ఉన్నట్లు. రెండు ఆదిమతులు, రెండు సాది. సాది అయిన రెండు వస్తువుల కలయిక వలన ఏర్పడే శ్రేణి అనాది ఎలా అవుతుంది? గొలుచుకు స్వతంత్ర ఉనికి లేదు. శ్రేణి కూడా ప్రారంభం ఉన్నదే కావాలి. అంటే దానికి ప్రారంభం ఉందంటే ఆ శ్రేణికి ముందు ఏదుంది? నీ దగ్గర ఆన్సర్ లేదు. కర్మ విత్తనం అనాది, ప్రారంభం లేదు. పూర్వపక్షి అంటున్నాడు. వేదాంతం అంటుంది, చూపించింది. కర్మకు ప్రారంభం ఉంది. ఏ కర్మైనా ప్రారంభం అవుతుంది. చెట్టు అనేది అంటున్నాడు పూర్వపక్షి, ప్రారంభం లేదంటున్నాడు. వేదాంతము సాది, ప్రారంభం ఉన్నది అంటున్నారు. సంతతి ఏక అనాది, స్వతంత్రంగా ఒకటి శ్రేణి ఉంది అంటున్నారు. ఉనికిలో లేదు నా అభ్యుపగమ్యతే, శ్రేణి వేరే ఉండదు. విత్తనం చెట్టు కాకుండా సంతతి అనే పేరున్న స్వతంత్ర పదార్థం అసలు ఏదీ లేదు. ఇదంతా మాటల గారడి. సాధ్య సమూహి హేతు. నిరూపించబడని సమస్యను ఉదాహరణంగా వాడడము లాజికల్ కాంట్రడిక్షన్. సాధ్యం అంటే నిరూపించవలసింది. కర్మ శరీరాల గొలుసు అనాది, నిరూపించబడలేదు. అటువంటి దీనిని విత్తనము అంకురము అనేటటువంటి ఉదాహరణను
ఏదైతే ఇంకా నిరూపించబడలేదో ఇచ్చిన ఉదాహరణ విత్తనం చెట్టు గొలుసు అనాది అంటున్నారు. ఈ హేతువుని ఇచ్చి కర్మ శరీరాల గొలుసు అనాదని నిరూపించాలంటున్నారు. అంటే వాళ్ళకి ఏమిటి, బీజము అంకురము అనే గొలుసుని క్రమాన్ని ఇచ్చి దీనిలాగే కర్మ శరీరాల గొలుసు అనాది అంటున్నారు. విత్తనము అంకురము అనేదే సమస్య, అదే ఇంకా తీరలేదే, అదే సాధ్య సమమే. దీనిని హేతువుగా దృష్టాంతంగా కర్మ శరీరాల గొలుసుకి ఎలా వాడతావు? ఆ ప్రూఫ్కి వాడలేవు. నచలోకే సాధ్యసమో హేతు ప్రమాణకుశలై ప్రయోజ్యతే, ప్రమాణకుశలై న ప్రయోజ్యతే. ఎవరూ నిరూపించబడకుండా ఉండనటువంటి బీజాంకుర న్యాయం లాంటి దానిని ఒక ఉదాహరణగా దృష్టాంతంగా తీసుకుని కర్మ శరీరాల గొలుసు అనాది అని ప్రూవ్ చేయడానికి ఎవరు ప్రయత్నించరు. అనుమాన ప్రమాణంలో నేర్పరులు ఇంకా నిరూపణ కానటువంటి దానిని ఉదాహరణగా చూపలేరు. ఇది కేవలం వంచన, శబ్దఛలం అన్నట్టుగా వీళ్ళన్నారు. ఒకవేళ సృష్టి సంసారము లెటస్ ఎజ్యూమ్, మీరు అంటున్నారు కదా సృష్టి అనాది అనాది అంటున్నారు, అనాది అని ఒప్పుకున్నానే అనుకో, అప్పుడు అంతమవుతుందా? అంతం కాకూడదు. ఏదైతే అనాదియో అది అనంతమవుతుంది. సృష్టి అనంతమవుతే, సంసారం అనంతమవుతే ఏటవుతుంది? అనిర్మోక్ష ప్రసంగ. మోక్షం ఎప్పటికీ ఎన్ని చదివినా రాదు. ఓకే, సృష్టి అంతం ఉన్నదండి అందాం అనుకోండి. ఏదో నాటికి అంతమవుతుందండి, అది అనాదియే కానీ అంతమవుతుంది అంటే సృష్టి అంతమవుతుంది, సంసారం అంతమవుతుంది, మోక్షం ప్రారంభమవుతుంది. వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్ న్యూస్. ప్రారంభమైన మోక్షము మోక్షం కాదు, అది మళ్ళీ అంతమైపోతుంది, తాత్కాలిక మోక్షం అవుతుంది. అది కూడా మోక్షం లేనట్టే అవుతుంది. అయితే ప్రపంచం ఏమిటండి? ఉందా లేదా? కనిపిస్తోంది, అనిపిస్తుంది. ఎందువల్ల కనిపిస్తుంది? ఉనికి ఉన్నట్లుగా తోస్తుంది. ఎవరండి ఆ ఉనికిని ఇస్తున్నారు? కలలో ఉన్న వస్తువులకు ఎవరయ్యా ఉనికి ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. యూ లెంట్ ది ఎగ్జిస్టెన్స్ ఫర్ ది చూచేవాడు, చూడబడేది, చూచుట అనే త్రిపుటికి కలలో నువ్వే ఉనికినిచ్చావు. కళ కరిగిపోయిన తర్వాత ఉనికి లేదని తెలిసిపోయింది. అలాగే గమనించే అబ్జర్వర్, సాక్షి అనేవాడు ఈ చైతన్యమే ఈ మనస్సు ద్వారా సర్వప్రపంచాన్ని భాషింపచేస్తూ ఉనికిని అరువిస్తుంది. తన యొక్క ఈజినెస్ని మైండ్ ద్వారా ద బాటిల్ ఈజ్, ద టేబుల్ ఈజ్, ద రూమ్ ఈజ్, ద పర్సన్ ఈజ్ అంటూ దాని మీదకు ప్రొజెక్ట్ చేస్తుంది. ఉనికిని అప్పుగా ఇస్తుంది. సృష్టి అనేది పుట్టలేదు, కేవలంగా ఉన్నట్లు తోస్తుంది. జ్ఞానులు ఈ ప్రపంచానికి అసలు పుట్టుక లేదు అనే పరమసత్యాన్ని ఏ రకంగా బుధై, ఈ సోకాల్డ్ జ్ఞానులు ఎలా నిరూపిస్తున్నారు? వారి యొక్క అజ్ఞానమే, పూర్వ అపర అపరిజ్ఞానమే వైఫల్యమే నిదర్శనం. పూర్వాపర అపరిజ్ఞానం అజాతే పరిదీపికం జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే. పూర్వ అపర అపరిజ్ఞానం. పూర్వ కారణం ముందున్నది, అపర కార్యం వెనుక ఉన్నది. ఏదో తెలియలేకపోవడమే అపరిజ్ఞానమే. అజాతే పుట్టుకలేమిని, కారణానికి కానీ ఈ కార్యానికి కానీ పుట్టుకలేమిని పరిదీపికం దీపంలా వెలిగించి చూపుతుంది. జాయమానాత్ ధర్మాత్, ఒక వస్తువు నిజంగా పుట్టి ఉంటే, ధర్మం అంటే వస్తువు, విశ్వము, విశ్వంలో వస్తువు. జాయమానాత్ ధర్మాత్ వై, నిశ్చయంగా వస్తువు పుట్టే ఉంటే దాని తాలూకా ముందున్న కారణం ఎందుకు నీకు బుద్ధికి దొరకడం లేదు? కథం పూర్వం న గృహ్యతే, దానికి ముందున్న కారణం ఎందుకు చిక్కుట లేదు? కార్యం జాయమానస్య గృహీత్ర, ఎవరైతే పుట్టిందని తీసుకున్నారో ఆయన చేత విశ్వాన్ని ఒక కార్యంగా ఉత్పత్తిగా తీసుకునే వాదికి ఒక బాధ్యత ఉంది. ఏమిటి? దానికి కారణం ఏమిటో చూపించాలి. తజ్జనకం గృహీతవ్యం. జాయమానస్య గృహీత్ర, ఎవరైతే ప్రపంచం పుట్టింది, కార్యము, సృష్టి కార్యము అంటున్నారో, ఉత్పత్తిగా తీసుకుంటున్నారో అటువంటి వారి చేత ఒక బాధ్యత ఉన్నది. తజ్జనకం గృహీతవ్యం. ఆ కార్యాన్ని పుట్టించిన కారణాన్ని, పూర్వాన్ని గురించి స్పష్టంగా చెప్పగలగాలి.
ఈ వలయంలో ఏది ముందో ఏది వెనుకో అని నిర్ణయించడమే అసాధ్యమైంది. అపరిజ్ఞానం నీకు కారణం చెప్పకుండా కార్యం గురించి మాట్లాడడానికి వీల్లేదు. అంచేత ప్రపంచానికి సృష్టి కార్యం అంటూ ఓ లేబుల్ దానికి అంటించకు. అది కార్యమే కాదు. ఎందుకంటే కారణం వినా కార్యం నాస్తి. జాయమానోధి చేత్ ధర్మో గృహ్యతే కథం తస్మాత్ పూర్వకారణం న గృహ్యతే. విశ్వం యొక్క మూల కారణం అంటూ ఏదో మీరు చెప్పలేకపోతే అసలు ఈ విశ్వంపై కార్యమనే లేబులను అతికించే హక్కే లేదు. తండ్రి లేని పిల్లవాడు లేనట్లు కారణం లేనిదే కార్యం లేదు. కాబట్టి విశ్వము కార్యము కాదు. అంటే విశ్వంలో మూల కారణం మూల కారణము లేదు, అవాంతర కారణాలు ఉన్నాయి, అవాంతర ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇది కార్యము అని చెప్పడానికి మూల కారణం లేదు. కాబట్టి విశ్వము కార్యం కాదు. విశ్వానికి ఒక మూల కారణం ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దీనివలన అజాతివాదము గట్టిగా చక్కగా దీపించబడినది. కార్యకారణాల క్రమాన్ని నిరూపించలేకపోవడం ఈ అజ్ఞానం. ఇట్స్ ఈక్వలెంట్ టు ట్రాన్స్ఫార్మ్స్ టు అజాతే హి పరిదీపికం. పుట్టుకలేనిదనే సత్యానికి ప్రకాశవంతమైన నిదర్శనం. ఏ తర్కమైతే ఓడిపోయిందో ఆ తర్కమే సత్యాన్ని, యత్ర కించిన్న జాయతే అనే పరమసత్యాన్ని, ఏతదుత్తమం సత్యం, దానిని ప్రకాశింపచేస్తుంది. ఏది మొదటిది ఏది తరువాతది అనే అజ్ఞానమే అపరోక్షంగా సృష్టి జరగలేదు, అజాతి అని నిరూపిస్తుంది. అనాది శ్రేణి అన్నావు, అది ఒక బ్రహ్మ. జన్మ లేదు, అజాతి. సత్యం ఒక్కటే, స్వరూపమే మోక్షము. సృష్టి ఒక భ్రాంతి. ఏది పుట్టలేదో దానికి అంతం లేదు, అదే నీ నిజ స్వరూపం. ఏదైతే ఆత్మ అయితే పుట్టలేదో దానికి అంతం లేదు, అది నిత్యం, అదే నీ నిజ స్వరూపం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఓం శాంతి శాంతి శాంతి. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక పూర్ణమద పూర్ణమిదం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత. ఈయన చూడండి, క్వాంటమ్ ఫిజిక్స్లో ఎక్స్పర్ట్. హ్యాన్స్ పీటర్ డ్యూర్ అనే ఆయన జర్మన్ క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క శాస్త్రజ్ఞుడు. ఈయన మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దీనికి మాజీ డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్. తరచుగా క్వాంటమ్ ఫిజిక్స్ మరియు అద్వైత వేదాంతం మధ్య పోలికలను ప్రస్తావిస్తారు. నేను క్వాంటమ్ ఫిజిక్స్ని ప్రస్తావించినప్పుడల్లా వేదాంతం గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కొటేషన్ అది. గత 35 ఏళ్లుగా పదార్థం గురించి పరిశోధించాను, కానీ అది అసలు ఉనికిలో లేదని తెలుసుకున్నాను. ఉనికిలో లేని దాని గురించి అధ్యయనం చేస్తున్నాను ఎన్నాళ్ళు. ఏదైతే నిజానికి లేదో, ఏదైతే అపియరెన్సో, దాని మైండ్ ప్రొజెక్షనో, దాన్నే అధ్యయనం చేస్తున్నాను. సరిగ్గా ఇదే విషయాన్ని ఆది శంకరాచార్యులు, గౌడపాదాచార్యులు ఎప్పుడో ఉపనిషత్తుల ద్వారా చెప్పారు. నచక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.